నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో మరో 19,391 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా. కోనసీమ బ్లోఅవుట్ వద్ద కొనసాగుతున్న ఫైర్ ఫైటింగ్. కూలెంట్ ద్రవం వినియోగించే యోచనలో అధికారులు. తెలంగాణలో రాజకీయ లబ్ధికే సీమ ఎత్తిపోతల ప్రస్తావనన్న నిమ్మల. జగన్ స్వార్థం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం. భోగాపురం ఘనతంతా చంద్రబాబుదేనన్న పట్టాభి. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని ధ్వజం. ఎస్ఐఆర్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు. ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఈసీ. టీం వర్క్ తో పెట్టుబడులకు సంబంధించి 2025లో ఎలాంటి ఫలితాలు సాధించామో 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపిబి సమావేశంలో 14 సంస్థలకు చెందిన మరో 19,391 కోట్ల పెట్టుబడులు, 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బాపట్ల జిల్లా ఆర్న కోస్టల్ రిసార్ట్స్ 187.58 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుండగా 250 ఉద్యోగాలు లభించనున్నాయి. నెల్లూరు జిల్లాలో టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడుల ద్వారా 1000 ఉద్యోగాలు రానున్నాయి. నంద్యాల జిల్లా రామ్కో సిమెంట్స్ 1,500 కోట్ల పెట్టుబడుల ద్వారా 300 ఉద్యోగాలు లభించనున్నాయి. కడప జిల్లా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 5,571 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,000 ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా రాధిక వెజిటబుల్స్ ఆయిల్స్ 234 కోట్ల పెట్టుబడుల ద్వారా 165 ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా రిలయన్స్ కన్స్యూమర్స్ 30 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సూర్యలంక అత్యంత సురక్షితమైన ప్రాంతమన్న సీఎం బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 కిలోమీటర్ల మేర కాలుష్యరహిత ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలన్నారు. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చునని సూచించారు. మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజం తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 15 ఏళ్లలో 1000 కోట్ల ఆదాయం టూరిజం కార్పొరేషన్కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాపికొండలు, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఆవకాయ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టు స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పంట కాల్వ నుంచి నీటిని వదిలి మంటలను అదుపు చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే కాస్త తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఘటనా స్థలంలో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఘటన ఎలా జరిగింది, దానికి బాధ్యులెవరనే అంశంపై చర్చించి చర్యలుంటాయని నేతలు చెబుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీలో జరిగిన బ్లోఅవుట్లో పూర్తి స్థాయి అదుపులోకి రాకపోయినా దాని ప్రభావం చాలా వరకు తగ్గింది. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ అధికారులు మంటలను నియంత్రించే చర్యలను ముమ్మరం చేశారు. గూడవల్లి కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా మళ్లించి మంటలపై చెల్లారు. రాజమహేంద్రవరం, నర్సాపురం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్స్ రంగంలో దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇరుసుమండ రిగ్ వద్దకు ఓఎన్జీసీ బృందం చేరుకుంది. బ్లోఅవుట్ ప్రాంతం నుంచి వస్తువులు, యంత్రాలు తొలగిస్తున్నామని వెల్లడించారు. కూలెంట్ ద్రవం వినియోగించి మంటలు అదుపు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులో తెచ్చినట్లు చెబుతున్నారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బ్లోఅవుట్ ప్రివెంటర్ ద్వారా బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని ఎంపీ హరీష్ మాథూర్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ఎస్ఓపీ తెస్తామని, ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఓఎన్జీసీ కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ ప్రాంతంలో పరిస్థితిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. గ్యాస్ లీక్ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి చెప్పారు. సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత ఇరుసుమండలోని విషయాలను చంద్రబాబుకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో సహాయ చర్యలపైన అధికారులతో సీఎం మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారని, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సీఎం సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు జిల్లా యంత్రాంగంపైనే బాధ్యత ఉంటుందని అన్నారు. నష్టపోయిన వారికి పరిహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంటలను అరికట్టేందుకు ఏజెన్సీల సహాయం తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా సమావేశ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్కు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మీ, ప్రస్తుతం మనం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతానికి ఢిల్లీ నుంచి ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ చెందినటువంటి నిపుణులు వచ్చారు. అలాగే ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కూడా సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించింది. ఓ పక్క ఓఎన్జీసీ చెందినటువంటి అధికారులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది. మొత్తం అంతా కూడా మూడు వైపులా కూడా బ్లోఅవుట్కి మూడు వైపులా కూడా భారీ నీటి పైపులను మోహరించి నీరును వెదజల్లేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే కొంతవరకు చూసుకున్నట్టయితే హారిజంటల్ వెర్టికల్గా కొనసాగినటువంటి ఈ మంటల తీవ్రత నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మంటల ఉధృతి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే శబ్దం కూడా పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నీటిని వెదజల్లడం ద్వారా అక్కడున్న ఉష్ణోగ్రతని తగ్గించే ప్రక్రియ చేస్తున్నారు. ప్రధానంగా ఈ బ్లోఅవుట్ కారణం చేత, అగ్నిమంటల కారణం చేత ఆ ప్రాంతంలో పూర్తిగా దగ్ధమైపోయినటువంటి చాలా యంత్ర సామాగ్రి ఉంది, భారీ యంత్ర సామాగ్రి ఉంది, కంటైనర్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ సాయంత్రం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు. పూర్తిగా వాటిని తొలగించిన తర్వాత ఒక ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే విదేశీ బృందాన్ని చర్చిస్తున్నారు. ఇటువంటి బ్లోఅవుట్లు నియంత్రించేటువంటి అనుభవం ఉన్నటువంటి అమెరికా చెందినటువంటి సంస్థతో కూడా ఓఎన్జీసీ నిపుణులు చర్చలు జరిపారు. వారు ఒక రెండు రోజుల్లోనే భారత్కు ఆ బృందం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఓఎన్జీసీ అధికారులు ఓఎన్జీసీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి నిపుణులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతను నియంత్రించడం,
అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రిగ్ ప్రాంతంలోనే మనకి ఆ మంటలు కనిపిస్తున్నాయి. ఆ మంటల సమీపంలో ఉన్నటువంటి పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ఆ డెబ్రీస్ని తొలగించే ప్రక్రియని ఓఎన్జీసీ రెస్క్యూ టీం మొదలుపెట్టింది. అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ప్రస్తుతం సమీపంలోకి వెళ్ళింది. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన బృందం కూడా ప్రస్తుతం ఆ సమీపంలోకి వెళ్ళింది. వారంతా కూడా పరిశీలిస్తున్నారు ఏ రకంగా ఈ మంటను కట్టడి చేయాలి, ముఖ్యంగా ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా కట్టడి చేయాలి, మరోవైపు శాశ్వతంగా దీనికి క్యాప్ బిగించేటువంటి ప్రక్రియ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతమైతే నిపుణుల బృందం అంతా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. నీటిని వెదజల్లే ప్రక్రియని నిరంతరం కొనసాగిస్తున్నారు. గూడపల్లి పంటకాలం నుంచి 3 వైపులా కూడా స్థిరమైనటువంటి పైపులను బిగించారు. ఈ స్థిరమైనటువంటి పైపులతోటి చాలా ఎక్కువ ఒత్తిడితోటి నీటిని వెదజల్లుతున్నారు. ఫలితంగా అక్కడ కొంత ఉష్ణోగ్రత తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కొంతవరకు మంటల్ని అదుపు చేయగలిగారు. నిన్నంతా సుమారుగా 200 మీటర్ల పైగానే విస్తరించినటువంటి ఆ పరిసర ప్రాంతంలో విస్తరించినటువంటి మంటలు ఇప్పుడు స్థిరంగా కేవలం ఆ రిగ్గు ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే పరిమితమయ్యాయి. మరోవైపు స్థిరంగా ఈ నీటిని వెదజల్లే ప్రక్రియ చేయడం వల్ల పూర్తిగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతని కొంత నియంత్రించగలిగారు. అందువల్ల అక్కడ దగ్ధమైపోయినటువంటి పరికరాలు కావచ్చు, ఇతర ఇనుప వస్తువులు కావచ్చు, వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ క్రేన్ని తీసుకొచ్చి వాటన్నింటినీ తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఓఎన్జీసీ చెందినటువంటి అధికారులు, రాష్ట్ర విపత్తుల శాఖ చెందిన అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఫైర్ ఫైటింగ్ కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. అయితే విదేశీ చెందినటువంటి నిపుణులను సంప్రదించిన తర్వాత పూర్తిగా ఈ బ్లోఅవుట్ కట్టడి చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇరుసుమండ చెందినటువంటి స్థానికులందరూ కూడా వారందరినీ పునరావాస కేంద్రంలో ఉంచారు. పునరావాస కేంద్రంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పన జరుగుతోంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఓఎన్జీసీ సంబంధించినటువంటి అధికారులకి సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే నిరంతరాయంగా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. వారికి కావాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు, అలాగే మంటను నియంత్రించడం కోసం చేయాల్సినటువంటి సహకారం అంతా కూడా జిల్లా యంత్రాంగము, అలాగే వివిధ శాఖలు చెందినటువంటి అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ మేనేజ్మెంట్ టీం పూర్తిగా సంఘటనా ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్లోఅవుట్ని పరిశీలిస్తున్నారు. ఏ రకంగా దీన్ని కట్టడి చేయాలి, ఎలాంటి విధానాలు అవలంబించాలి, ముఖ్యంగా ఏ రకంగా కట్టడి చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద అధ్యయనం జరుగుతుంది. 95లో పాసర్లపూడి బ్లోఅవుట్ కూడా ఈ సమీప ప్రాంతంలోనే బ్లోఅవుట్ జరిగిన పరిస్థితి ఉంది. అలాగే కృష్ణా గోదావరి బేసిన్లో సుమారుగా 2-3 బ్లోఅవుట్లు ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రక్రియ ఉంది. అటువంటి సందర్భంలో ఏ విధానాన్ని అవలంబిస్తే వెంటనే వాటిని బ్లోఅవుట్ని నియంత్రించగలిగినటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులతోటి ఓఎన్జీసీ అధికారులు మాట్లాడుతున్నారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి నిపుణులతో కూడా ఓఎన్జీసీ అధికారులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొంతమంది నిపుణులు ఇచ్చినటువంటి సలహాను అమలు చేయడానికి తగ్గట్టుగా ఓఎన్జీసీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశం మీద సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులతోటి సమన్వయం చేసుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అమలాపురం పార్లమెంట్ సభ్యుడు హరీష్ తోటి, అలాగే రాజోలు శాసనసభ్యులైనటువంటి దేవవరప్రసాద్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు అంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరోవైపు ఓఎన్జీసీ అధికారులకి ఈ మంటలు అదుపు చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు, వాటిని తీసుకువెళ్ళడానికి రవాణాపరమైనటువంటి అంశాల్లో సహకారం కావాల్సి ఉంటుంది. అటువంటి సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతమైతే ఓఎన్జీసీ చెందినటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ టీం మొత్తం ఈ రిగ్గున్న పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. నిపుణులతో మాట్లాడుతున్నారు. వారంతా కూడా ఫోటోలు తీసుకోవడం ద్వారా, వీడియోలు తీసుకుని వాటిని నిపుణులకి పంపించి ఏ రకంగా దీన్ని కట్టడి చేయొచ్చు అనే విషయాన్ని కూడా కూలంకషంగా చర్చిస్తున్నారు. 1-2 రోజుల్లో విదేశాలకు చెందినటువంటి ఒక బృందం కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. గతంలో బ్లోఅవుట్లు నియంత్రించేటువంటి బృందాన్ని సంప్రదించారు. ఆ బృందం కూడా భారత్కి పిలుస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ బ్లోఅవుట్ని కట్టడి చేయాలనే అంశాల మీద మరింత ఓఎన్జీసీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ సూర్యప్రకాష్తో ఆదిత్య పవన్, ఇరుసుమండ. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై కేసు నమోదైంది. మద్యం సీసాల ఘటనలో 3 పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నేత, 2 మీడియా ప్రతినిధుల ప్రమేయం ఉందన్న అనుమానంతో 3పై కేసులు పెట్టారు. ఘటనా స్థలంలో మొదట వైసీపీ నాయకుడి వాహనం వెళ్లిందని, ఆ తర్వాత 2 మీడియా ప్రతినిధులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మద్యం బాటిళ్ల దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించారు. దీంతో వైసీపీ నాయకుడు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరకామణిలో చోరీ అంశంలో ప్రమేయం ఉన్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు అవసరమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిందితులతో కలిసి కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి సమర్పించిన నివేదికలో ఉందని, వారిని వదలొద్దని ఆదేశించింది. సిఐడి, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. పరకామణిలో లెక్కింపుపై తక్షణం తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై న్యాయస్థానం కొన్ని ప్రశ్నలు సంధించింది. లెక్కింపునకు లుంగీలతో వచ్చే బదులుగా ప్రత్యామ్నాయం చూపే విధానాన్ని నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదని హైకోర్టు ప్రశ్నించింది. కానుకల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటుపై నివేదికలో ఎలాంటి వివరాలను పొందుపరచలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈవోతో చర్చించి కోర్టు ముందు వివరాలను ఉంచుతామని టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. టీటీడీ వాదనలు విన్న ధర్మాసనం పరకామణిలో చోరీ కేసు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. రేపు సాయంత్రం సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి నీళ్లు కావాలా, గొడవలు కావాలా అంటే ప్రజల కోసం నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అక్కడ రాజకీయ పబ్బం కోసం పార్టీలు రాయలసీమ లిఫ్టుపై మాట్లాడుతుంటే జగన్ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన ప్రెజెంటేషన్లోనే జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిందన్నారని గుర్తు చేశారు. గొడవలు కాదు మాకు కావాల్సింది, రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అందుకని కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు మనం ముచ్చిమూరు ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకుంటున్నాం అలా గ్రావిటీ మీదే వస్తుంది. 885 నుంచి 841 ఫీట్ దాకా గ్రావిటీ తీసుకోవచ్చు. 841 నుంచి 800 వరకు మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం. ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అధికారంలో ఉన్నారు, మన ఇష్టానుసారంగా చేసుకోవడం, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళ అధికారం చేసుకోవడం కూడా. అక్కడ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అదేవిధంగా మనకి కేఆర్ఎంఏ ఉంది, అదేవిధంగా ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పరిధిలోనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020, 2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. గతంలో భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు తామే అనుమతులు తెచ్చి అభివృద్ధి చేశామంటూ క్రెడిట్ చోరీ చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేత పట్టాభిరాం విమర్శించారు. భోగాపురం విమానాశ్రయానికి అంకురార్పణ నుంచి సైట్ క్లియరెన్స్ వరకు చంద్రబాబు ఘనతేనంటూ జీవో కాపీలను ఆధారాలుగా చూపుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని పట్టాభి తేల్చి చెప్పారు. ఇది ఫిబ్రవరి 2015లో వచ్చినటువంటి వార్త. బెంగళూరులో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా
అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. పాకిస్తాన్ జలజీవనాడిని దెబ్బకొట్టేందుకు భారత్ చర్యలను మరింత ముమ్మరం చేసింది. పాక్ నీటి సరఫరాకు గండి కొట్టేందుకు చినాబ్ నది వ్యవస్థపై నిర్మిస్తున్న హైడ్రో జల విద్యుత్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 2028 నాటికి 4 హైడ్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇవి అనుకున్న సమయానికి పూర్తి అయితే పాకిస్తాన్ తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. ప్రధానంగా పాక్కు నీళ్లు గండికొట్టడంపై భారత్ దృష్టి సారించింది. ఇందులో భారత్ గుండా పాక్లోకి ప్రవహించే చినాబ్ నది వ్యవస్థపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఇస్లామాబాద్ను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ మేరకు 4 హైడ్రో జల విద్యుత్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాకల్ దుల్ ప్రాజెక్టు, కిరు ప్రాజెక్టులు, 2028 మార్చి నాటికి వార్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ప్రధానమైన రట్లే ఆనకట్ట నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించింది. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాజెక్టులను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన గడువులోగా వాటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లోని చినాబ్ ఉపనది అయిన మరుసుధార్ నదిపై 1000 మెగావాట్ల సామర్థ్యంతో పాకల్ దుల్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇది చినాబ్ నది పరివాహక ప్రాంతంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాగా 167 మీటర్ల ఎత్తుతో అత్యంత ఎత్తైన ఆనకట్టగా నిలవనుంది. ఈ ప్రాజెక్టును 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు నీటి ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం కూడా భారత్కు లభిస్తుంది. దీనిపై చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకల్ దుల్ ప్రాజెక్టుకు సమాంతరంగా కిష్త్వార్ జిల్లాలోని కిరు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. చినాబ్ నదిపై 135 మీటర్ల ఎత్తులో ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులను ఒకేసారి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. చినాబ్ నదిపై 109 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న మరో రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ వార్ జనవరి 2024లో దీని నిర్మాణ పనుల కోసం చినాబ్ నది నీళ్లను మళ్లించడం ఇంజనీరింగ్ మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టును మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అటు అత్యంత వివాదాస్పదమైన రట్లే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రం అధికారులను ఆదేశించింది. 850 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతోన్న 133 మీటర్ల ఎత్తైన ఆనకట్ట ఇది. ఎన్నో ఏళ్లుగా పాక్ దీనిని వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 2024లో చినాబ్ నది నీళ్లను సొరంగాల ద్వారా మళ్లించారు. ఈ ఆనకట్ట 2028 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. సింధు నది పరివాహక ప్రాంతంలో భాగమైన చినాబ్ నది పాకిస్తాన్కు జీవనాడి లాంటిది. పాక్కు అవసరమయ్యే నీళ్లు దాదాపు 30వ వంతు భారత్ నుంచి పాక్లోకి ప్రవహించే పశ్చిమ నదుల నుంచే వస్తోంది. దాదాపు 90% వ్యవసాయం ఈ నదులపైనే ఆధారపడింది. పాక్లోని ప్రతి 10 మందిలో 9 మంది నీటి కోసం భారత భూభాగం గుండా ప్రవహించే నదులపైనే ఆధారపడి ఉన్నారు. అందుకే భారత్ పాక్కు నీటిని ఆపేస్తే ఆ దేశ పరిస్థితి అల్లకల్లోలమవుతుంది. విజయవాడ ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు గుండె దెబ్బతిన్న వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు. తీవ్రమైన హైపర్ థైరాయిడ్తో గుండె దెబ్బతిన్న వ్యక్తిని వీనో ఆర్టీరియర్ ఎక్మో సాయంతో కాపాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువకుడికి హైపర్ థైరాయిడ్ వల్ల కార్డియోజెనిక్ షాక్ వచ్చినట్లు నిర్ధారించారు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెషిన్ సాయంతో రక్తాన్ని పంపింగ్ చేసి చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు ఆస్టర్ రమేష్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్టు పోతినేని రమేష్ బాబు చెప్పారు. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. సో ఈ పేషెంట్కి హైపర్ థైరాయిడిజంకి మందులు వాడుతూ ఉన్నారు. అంతకుముందు 1 సంవత్సరం నుంచో ఎంతో. ఈ మధ్యకాలంలో మందులు ఆపేశాడు. మందులు ఆపినందువల్ల ఏమైందంటే హార్ట్ దాదాపు 170-200 సార్లు కొట్టుకోవడం, తర్వాత వీక్ అయిపోయింది. సో అప్పుడు మనం వీనో ఆర్టీరియల్
విఏ ఎక్మో అని పెట్టాం అనమాట, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్. సో అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆర్టీరియల్ కావాలి. సో ఇది చాలా అరుదుగా ఈ ఏరియాలో చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 90% మేము హోప్ లేదనుకున్నది కొంచెం యంగ్ పేషెంట్ అని చెప్పి మ్యాక్సిమం ట్రై చేసాం. సో బయటకు వచ్చారు. సో ఇక తన్ని డిశ్చార్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనమాట. థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా దీనికి మందులు కనుక అశ్రద్ధ చేస్తే ప్రాబ్లం వస్తుంది.